వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నెల్లూరు కార్పొరేషన్ అత్యవసర సర్వసభ్య సమావేశం ముగిసింది. ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ సభను నడిపించగా మేయర్ శ్రవంతి రాజీనామాను కార్పొరేటర్లు ఆమోదించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరు కాగా మాజీ మేయర్ శ్రవంతి డుమ్మా కొట్టారు. అయితే నూతన మేయర్ ఎన్నికపై నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వివిధ ప్రాంతాల క్యాంపులకు వెళ్లిన కార్పొరేటర్లు తిరిగి వచ్చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఓవర్ టు యు. జమీమా, ఈరోజు కార్పొరేషన్లో అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు అత్యవసర సర్వసభ్య సమావేశానికి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు అధ్యక్షతన జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీకి మద్దతుదారులైనటువంటి దాదాపు 42 మంది కార్పొరేటర్లు ఈరోజు ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు పోట్లూరి శ్రవంతి రాజీనామా చేయకపోతే మళ్ళా ఈ యొక్క ఎవరైతే పోట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం జరిగేది. సో దీనికంటే ముందు పోట్లూరి శ్రవంతి అవిశ్వాస తీర్మానానికి ముందుగానే ఆమె రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్కి ఇవ్వడంతో ఒకవైపు ఏపీ ప్రభుత్వం కూడా అయితే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఆమోదం చెందడంతో ఆమెని వెంటనే కూడా ఆమె యొక్క ఆమోద సంబంధించింది కౌన్సిల్ సమావేశం ఈరోజు కౌన్సిల్ అందరూ కూడా ఆమోదం తెలపడంతో ఒక్కసారిగా కూడా పోట్లూరి శ్రవంతి ఇకపై కొనసాగడానికి లేదని చెప్పడం జరిగింది. మొత్తానికైతే పోట్లూరి శ్రవంతి అనంతరం డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్గా ఆయన ఛార్జ్ చేపట్టడం జరిగింది. దానికి అధ్యక్షత వహించినటువంటి రూప్ కుమార్ యాదవ్కి సహచరుడైనటువంటి రూరల్ శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు 42 మంది టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో, యాక్చువల్గా వీళ్ళు గతంలో 54 డివిజన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్పొరేషన్లో గెలుచుకుంది. సో వాళ్ళ నుంచి ఇటు సిటీకి సంబంధించి రూరల్కి సంబంధించినటువంటి ఒకవైపు మంత్రి నారాయణ, మరోవైపు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళ వైపు వచ్చినటువంటి 42 మంది కార్పొరేటర్లను ఈరోజు ఏదైతే అత్యవసర సర్వసభ్య సమావేశానికి వచ్చిన తర్వాత మొదటిగా పోట్లూరు శ్రవంతికి సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి కౌన్సిల్ ఆమోద ముద్ర ఇటు ఆమెని రాజీనామాకు సంబంధించిన దాన్ని ఆమోదం చెందడంతో ఈ యొక్క 1 year కాలం పాటు జరగాల్సినటువంటి మరో మేయర్ ఎన్నిక ఉండబోతుంది. అది పూర్తి స్థాయిలో కూడా ఏదైతే లా ప్రకారం జరుగుతుందని చెప్పి ఒకవైపు ఇన్ఛార్జ్ రూప్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ఈ 1 year కాలం పాటు ఉంటారనేది మాత్రం ప్రస్తుతం అయితే ఇటు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే రూప్ కుమార్ యాదవ్ పదే చెప్పడం జరుగుతూ ఉంది. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు నాపై బురద జల్లడానికి అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదైతే మేయర్ శ్రవంతి రాజీనామా చేసిన తర్వాత డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి నాకు ఇన్ఛార్జ్ మేయర్గా ఇవ్వడం జరిగింది. ఒక లా ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంటుంది, కొన్ని ఎలక్షన్స్కి ప్రొసీజర్ ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళకి తెలిసేలాగా నా కాడ జీవో ఉంది, నేను ఇస్తానని చెప్పి రూప్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. మరోవైపు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే రూప్ కుమార్ యాదవ్ని ఇన్ఛార్జ్ మేయర్గా చూడడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నవంబర్లో మళ్ళా ఎన్నికలు జరగబోతాయి. కార్పొరేషన్ ఇప్పుడున్నటువంటి 54 డివిజన్లు కాదు, మరో 17 డివిజన్లు కలుస్తాయి. అంటే 72 కానీ 73 డివిజన్లలో మరోసారి కూటమికి సంబంధించినటువంటి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల కలయికతో మళ్ళా విజయడంకా మోగుతుందని చెప్పి ఆయన చెప్పారు. మొత్తానికైతే ఈరోజు అత్యవసర సర్వసభ్య సమావేశం దాదాపు 3/4 గంట పాటు కొనసాగింది. ఈ యొక్క 3/4 గంట పాటు జరిగినటువంటి సమావేశంలో కొంతమంది కార్పొరేటర్లు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇకపై జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కార్పొరేషన్ లెవెల్లో ఉండాల్సినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఇకపై గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది మేము చేసి చూపిస్తామని చెప్పి ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. మొత్తానికైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇకపై అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాం, చురుగ్గా ఉంటాము, అభివృద్ధి అజెండాగా ముందుకెళ్తాము. మంత్రి నారాయణ యొక్క సహకారం, విపిఆర్ యొక్క సహకారం, కోటమిరెడ్డి సహకారంతో ఈరోజు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక ఏదైతే సమస్యలు ఉన్నాయో, అనేక ఏదైతే నిరుపయోగంగా ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్లి కార్పొరేషన్ సంబంధించినటువంటి అభివృద్ధి పాత్రలో కీలకంగా నేను ముందు నడిపిస్తానని చెప్పి ఒకవైపు రూప్ కుమార్ యాదవ్ చెప్పారు. మొత్తానికైతే అత్యవసర సర్వసభ్య సమావేశం ఈరోజు
పూర్తి స్థాయిలో కూడా సజావుగా కొనసాగింది. 10:30కి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క సర్వసభ్య సమావేశం 42 మంది కార్పొరేటర్లు ఏదైతే అబ్దుల్ కలాం సంబంధించినటువంటి ప్రాంగణంలో జరిగింది. దీనికి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు వస్తారని చెప్పి అందరూ ఊహించినప్పటికి కూడా వాళ్ళు అయితే ఎవరు రాలేదు. ఎందుకంటే దాదాపు 10 నుంచి 11, 12 మంది వాళ్ళు సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు. అదేవిధంగా మరోవైపు పోట్లూరు శ్రవంతి రాజీనామా చేశారు, ఆమె కూడా రాలేదు. ఆమె 12వ డివిజన్కి కార్పొరేటర్గా ఉన్నారు. సో ఆమె కూడా వస్తుందేమనే యొక్క ఆశాభావం ఎక్కువ చేసినప్పటికి కూడా ఈరోజు ఆమె కూడా రాకపోవడం అనేది, డుమ్మా కొట్టడం అనేది కొంత ఆసక్తిగా మారింది. మొత్తానికి రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఈరోజు జరిగినటువంటి అత్యవసర సర్వసభ్య సమావేశంలో కొన్ని అజెండాలు మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ కౌన్సిల్ సమావేశం ఎప్పుడు ఉండబోతుందనే దాని మీద కూడా ఆయన స్పష్టీకరణ చేశారు. ఇకపై జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకుంటాం, అనేక అజెండాలను మనం పొందపరుచుకుంటాము. కార్పొరేషన్ అభివృద్ధిలో కీలకంగా ఉండేందుకు అందరి సహాయ సహకారాలు నాకు అందుతాయని చెప్పి ఒకవైపు ఆయన ధీమా వ్యక్తపరిచినటువంటి పరిస్థితిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కార్పొరేషన్లో ఇకపై 54 డివిజన్లో జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతాయి. ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ యొక్క అధ్యక్షతన అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా ఇకపై ముందుకు వెళ్తారు. ఏ సమస్య ఉన్నా కూడా ప్రజా సమస్యలన్నింటినీ కూడా ఎప్పటికెప్పుడు సత్వర పరిష్కారం చేయబోతామని చెప్పి ఒకవైపు ఇన్ఛార్జికి సంబంధించిన రూప్ కుమార్ అయ్యుండొచ్చు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ధీమా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. జమీమా.